మనందరం చాట్‌జీపీటీ లాంటి టూల్స్ వాడుతున్నాం కదా! వాటి వెనక ఉన్న టెక్నాలజీ అదంతా ఒకే ఒక్క సింపుల్ ఐడియా చుట్టూ తిరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది దాని కథ. ఈరోజు మనం అదేంటో తెలుసుకుందాం. ఏఐ ప్రపంచంలో ఒక పెను విప్లవం సృష్టించిన ఆ ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్ వెనుక ఉన్న రహస్యమేంటో చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్రశ్న చూడండి. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కానీ ఏఐకి భాషని, సందర్భాన్ని అర్థం చేసుకోవడంలో ఎంత పెద్ద ఛాలెంజ్ ఉందో ఈ చిన్న ప్రశ్నే మనకు చూపిస్తుంది. చూసారా, ఈ వాక్యంలో అధి అంటే కోడి అని మనకు ఎంత ఈజీగా అర్థమైపోయిందో. మన బ్రెయిన్కి ఇది చాలా సహజం. కానీ ఒక కంప్యూటర్కి ఆ చిన్న అధి అనే పదం వాక్యం మొదట్లో ఉన్న కోడికి సంబంధించింది అని తెలుసుకోవడమే ఒకప్పుడు ఒక పెద్ద తలనొప్పిగా ఉండేది. అసలు అదే అసలైన సవాలన్నమాట. మరి ఈ సమస్యను ఎలా సాల్వ్ చేశారో తెలుసుకోవాలి కదా. దానికంటే ముందు అసలు పాత ఏఐ మోడల్స్ ఎలా పనిచేసేవో చూడాలి. ఆ పాత పద్ధతిలో ఉన్న ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎందుకు పక్కన పెట్టేయాల్సొచ్చింది? పదండి, ఈ మతిమరుపు మెషిన్ కథ ఏంటో చూద్దాం. ఓకే, పాతతరం ఏఐ మోడల్స్ని రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవాళ్ళు. షార్ట్గా ఆర్ఎన్ఎన్స్ అన్నమాట. ఇవెలా పనిచేస్తాయంటే, ఒక వాక్యాన్ని మొత్తం ఒకేసారి చదవలేవు. అచ్చం మనం చిన్నప్పుడు ఒక్కో పదం చదువుకుంటూ వెళ్తాం కదా, అలాగన్మాట. మొదటి పదాన్ని చదువుతుంది, దాని మీనింగ్ని గుర్తుపెట్టుకుంటుంది. ఆ తర్వాత రెండో పదం చదువుతుంది, దాన్ని మొదటి దాంతో కలుపుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కో పదం చొప్పున వెళ్తుంది. సో అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అయ్యేది. ఇలా ఒక్కొక్క పదం చదువుకుంటూ వెళ్లేసరికి ఏమవుతుందంటే, వాక్యం కొంచెం పొడవుగా ఉందనుకోండి, ఇక అంతే. వాక్యం చివరకొచ్చేసరికి మొదట్లో ఏం చదివిందో మర్చిపోతుంది. ఆ మెమరీ అంతా ఫేడ్ అయిపోతుంది. దీన్నే టెక్నికల్గా మెమరీ బాటిల్నే కంటారు. అంటే మన కోడి ఉదాహరణలో వాక్యం మొదట్లో ఉన్న కోడి అనే పదం చివర్లో ఉన్న అధి అనే పదం దగ్గరికి వచ్చేసరికి ఆ మిషన్కి దాదాపుగా గుర్తుండదు, మర్చిపోతుంది. సరే, ఇక్కడ చూడండి. ఈ స్లైడ్లో మనకు సమస్యకు, పరిష్కారానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది పాత పద్ధతి, అంటే ఆర్ఎన్ఎస్, ఒక్కో పదాన్ని చదువుకుంటూ నెమ్మదిగా వెళ్లడం. రైట్ సైడ్ ఉన్నది కొత్త పద్ధతి, ట్రాన్స్ఫార్మర్స్. ఇది అలా కాదు, వాక్యాన్ని మొత్తం ఒకేసారి చూస్తుంది. ఏ పదానికి ఏ పదంతో లింకుందో వెంటనే పసిగడుతుంది. సీక్వెన్షియల్ మెమరీ నుంచి ప్యారలల్ అటెన్షన్కి మారడం అన్నమాట. ఇది మామూలి మార్పు కాదు, ఒక పెద్ద జంప్. ఇక్కడే కథలో అసలైన ట్విస్టొచ్చింది. ఒక గేమ్ చేంజింగ్ ఐడియా. రీసెర్చర్లో ఒక అద్భుతమైన ఆలోచనను ముందుకు తీసుకొచ్చారు. దాని పేరే అటెన్షన్ మెకానిజం. నిజం చెప్పాలంటే ఈ ఒక్క ఐడియా ఏఐ ప్రపంచాన్ని తలకిందులు చేసేసింది, మొత్తం మార్చేసింది. అసలేంటి అటెన్షన్ అంటే? చాలా సింపుల్. ఒక పదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ వాక్యంలోని మిగతా పదాలన్నింటిలో ఏవి ముఖ్యమైనవో ఏవి కావో గుర్తించి కేవలం ముఖ్యమైన వాటిపైనే ఫోకస్ పెట్టడం. ఉదాహరణకు, మనం ఒక గుంపులో ఉన్నప్పుడు మన పేరు పిలిస్తే వెంటనే ఎలా స్పందిస్తామో అలాగన్మాట. ఆ మొత్తం శబ్దంలో మన పేరుపై మన అటెన్షన్ ఎలా వెళ్తుందో ఏఐ కూడా పదాల మీద అలాగే అటెన్షన్ పెట్టడం నేర్చుకుంది. ఈ ఇమేజ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, అది అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి మోడల్ వెనక్కి తిరిగి చూస్తోంది. కోడి, రోడ్డు అనే పదాలపై దృష్టి పెడుతోంది. కాని దానికి తెలుసు, అలసిపోయేది రోడ్డు కాదు, కోడి అని. అందుకే దాని అటెన్షన్ మొత్తం కోడి అనే పదంపైకి వెళ్తోంది. దానికి ఎక్కువ వెయిట్ ఇస్తుంది. సో అది అంటే కోడి అని ఈజీగా కనెక్ట్ చేసుకుంటుంది. సో ఈ అద్భుతమైన అటెన్షన్ ఐడియాను బేస్ చేసుకుని కట్టిన ఒక కొత్త పవర్ఫుల్ ఆర్కిటెక్చరే ఈ ట్రాన్స్ఫార్మర్. మనం ఈరోజు చూస్తున్న చాట్‌జీపీటీ, మిడ్జర్నీ లాంటి జనరేటివ్ ఏఐ టూల్స్ అన్నింటి వెనక ఉన్న రియల్ ఇంజిన్ ఇదే. సరే, ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా చెప్తాను. ఈ అటెన్షన్ ఎలా పనిచేస్తుందంటే, వాక్యంలోని ప్రతి పదం 3 రోల్స్ ప్లే చేస్తుంది. ఒకటి క్వెరీ, రెండోది కీ, మూడోది వాల్యూ. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదొక లైబ్రరీలో మనకు కావాల్సిన బుక్ వెతకడం లాంటిదే. ఎలాగో చూద్దాం పదండి. మొదటిది క్వెరీ. దీన్నే క్యూ అంటారు. క్వెరీ అంటే ఏంటంటే, మనం అర్థం చేసుకోవాలనుకుంటున్న పదం. మన కోడి వాక్యంలో అది అనే పదం క్వెరీ అనమాట.
ఈ క్వెరీ వాక్యంలోని మిగతా పదాలన్నింటినీ ఒక ప్రశ్న అడుగుతుంది. హే, నీలో నాకు ఎవరు రిలేటెడ్ అని వెతుకుతుంది. నెక్స్ట్ కీ. దీన్నే కే అంటారు. వాక్యంలోని ప్రతి పదానికి ఒక కీ ఉంటుంది. ఇది లైబ్రరీలో ప్రతి బుక్కి ఒక ఇండెక్స్ కార్డున్నట్టు. ఇప్పుడు మన అది అనే క్వెరీ వాక్యంలోని ప్రతి పదం యొక్క కీతో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేస్తుంది. కోడి అనే పదం కీతో పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే వాటి మధ్య ఒక బలమైన కనెక్షన్ ఉంది. ఫైనల్గా వాల్యూ. దీన్నే వి అంటారు. ఒకసారి క్వెరీకి కరెక్ట్ కీ దొరికిన తరువాత ఆ కీకి సంబంధించిన అసలు విషయం, అంటే ఆ పదం యొక్క అసలైన మీనింగ్, అదే వాల్యూ. ఆ వాల్యూని తీసుకెళ్లి క్వెరీకి అందిస్తుంది. సో ఇక్కడ కోడి అనే పదం యొక్క వాల్యూ అంటే దాని మీనింగ్ అది అనే పదానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంతే. సో సింపుల్గా చెప్పాలంటే క్వెరీ అడుగుతుంది, కీ మ్యాచ్ అవుతుంది, వాల్యూ సమాచారాన్ని ఇస్తుంది. ఇదే అటెన్షన్ వెనక ఉన్న మ్యాజిక్. ఓకే, ఇది బావుంది. కానీ ఒక వాక్యాన్ని ఒకే యాంగిల్లో చూస్తే సరిపోతుందా? ఒకేసారి చాలా రకాల యాంగిల్స్లో విశ్లేషిస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది కదా. ఆ ఆలోచనతోనే ట్రాన్స్ఫార్మర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. జస్ట్ ఇమాజిన్, ఒకే ఒక స్పాట్లైట్తో స్టేజ్ని చూసే బదులు ఒకేసారి 10-20 స్పాట్లైట్లు వేర్వేరు యాంగిల్స్ నుంచి వేస్తే ఎలా ఉంటుంది? మొత్తం సీన్ క్లియర్గా కనిపిస్తుంది కదా. అదే మల్టీహెడ్ అటెన్షన్, అంటే ఒకే వాక్యాన్ని ఒకేసారి చాలా రకాల దృష్టికోణాలతో చూడటం. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా. ఈ స్లైడ్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మల్టీహెడ్ అటెన్షన్ అంటే ఒక ఎక్స్పర్ట్స్ టీం లాంటిది. ఆ టీంలో ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తారు. ఒక హెడ్ ఏమో గ్రామర్ కనెక్షన్స్ చూస్తుంది, ఇంకో హెడ్ ఏమో పదాల మధ్య ఉన్న మీనింగ్ని అనలైజ్ చేస్తుంది, మరో హెడ్ ఏమో వాక్యం స్ట్రక్చర్ని చూస్తుంది. ఇవన్నీ ఒకేసారి ప్యారలల్గా జరుగుతాయి. అందుకే ఇది ఇంత పవర్ఫుల్. సరే, ఇంత టెక్నాలజీ ఉంది, బావుంది. కానీ ఇదంతా ఈరోజు మనం చూస్తున్న ఏఐ బూమ్కి ఎలా దారితీసింది? ఇప్పుడు మనం కథలో మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్కి వచ్చేశాం. ఇదంతా మొదలైంది 2017లో. గూగుల్ రీసెర్చర్లు ఒక పేపర్ పబ్లిష్ చేశారు. దాని టైటిల్ అటెన్షన్ ఇస్ ఆల్ యూ నీడ్. ఇది ఫేమస్ బీటిల్స్ పాట నుంచి తీసుకున్న పేరు. ఈ సరదా టైటిల్ వెనుక ఉన్న టెక్నాలజీ మాత్రం ఏఐ రూపురేఖలనే మార్చేసింది. ఈ రోజు మనం వాడుతున్న ఏఐ టూల్ తీసుకున్నా దాని మూలాలు ఈ ఒక్క పేపర్లోనే ఉన్నాయి. ఒక్క పేపర్ రిలీజ్ అయ్యాక ఏం జరిగిందో చూడండి. అస్సలు ఊహించలేం. 2018లో గూగుల్ నుంచి బర్ట్, ఓపెన్ ఏఐ నుంచి జీపీటీ వచ్చాయి. 2022లో అయితే చాట్ జీపీటీ ప్రపంచాన్ని ఒక ఊపేసింది. ఇప్పుడు మనం చూస్తున్న టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ క్రియేషన్ టూల్స్ అన్నీ ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడినవే. ఒక్క ఐడియా మొత్తం ఇండస్ట్రీని ఎలా మార్చేసిందో చూడండి. చూశారు కదా, కేవలం శ్రద్ధ లేదా అటెన్షన్ పెట్టటం నేర్చుకోవటం వల్ల ఏఐ మన భాషను, మన ప్రపంచాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత లోతుగా అర్థం చేసుకోగలుగుతోంది. ఈ అటెన్షన్ టెక్నిక్ ఏఐకి ప్రపంచాన్ని చూడటానికి ఒక కొత్త జత కళ్ళుచ్చింది. మరి కొత్త కళ్ళతో అది తర్వాత ఏం చూడబోతోంది, ఏం నేర్చుకోబోతోంది? ఆలోచించాల్సిన విషయమే కదా.